అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. నేను మీకు ఈ వీడియోలో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో వెలసిన చిన్న కదరయ్య స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈయన పుట్టినప్పటి నుంచి మరి ఈయన తల నరికి చంపేంత వరకు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ కోరుకుంటున్నాను. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఇంతేకాకుండా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఇంత కష్టపడి తిరిగి వీడియోస్ తీయడం వల్ల మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. కనీసం దీనికి మీ ఇష్టం. చూసి వీడియో నచ్చితే కంపల్సరీగా కామెంట్, లైక్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి అని మరీ కోరుకుంటున్నాను. ఇక మనం ఈయన మానవ రూపం ఎత్తి దేవునిలా పూజలు అందుకుంటున్నారు. ఇలాంటి ఆయన తల నరికి చంపారంటండి చిన్న కదరయ్య స్వామిది. అలా తల నరికి చంపడానికి గల కారణం ఫుల్గా ఉంటుందండి వీడియో అయినా ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ కోరుకుంటున్నా. ఇక మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. మరూరు చిన్న కదరయ్య స్వామి తన చిన్నతనంలోనే ఇంట్లో వాళ్ళతో గొడవ పడి తను బయటికి వెళ్ళిపోయాడంటండి. అప్పుడు ఆయన వయసు 9 సంవత్సరాలు. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని చింతిస్తూ ఉండగా అక్కడ ఒక స్వామీజీ, ఒక గురువు ఈయనకి తారసపడ్డ తర్వాత ఆయన ఏమి ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అనగా అప్పుడు ఈ చిన్న కదరయ్య స్వామి చెప్పారంట, స్వామి నేను ఇంట్లో గొడవపడి బయటికి వచ్చేసాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అన్నాడంట గురువుతో. అప్పుడు గురువుగారు, నాయనా నువ్వు ఇలా గొడవపడి రావడం తప్పు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, తిరిగి ఇంటికి వెళ్ళు అనగా ఈ చిన్న కదరయ్య స్వామి, గురువుగారు నేను ఇంటికి వెళ్ళాలి అనుకోవట్లేదు అన్నాడట. మరి అప్పుడు ఆ గురువుగారు, నాయనా మరి నాతో పాటు వస్తావా, నేను తోలుకొని వెళ్తాను అని అన్నారట ఆ గురువుగారు అలా అనడంతో సరే గురువుగారు నేను కూడా మీతో పాటు వస్తాను అని గురువుగారితో కలిసి ఈ చిన్న కదరయ్య స్వామి ప్రయాణం మొదలుపెట్టారు. ఇలా చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత దాదాపు చిన్న కదరయ్య స్వామికి 28 సంవత్సరాలు వచ్చాయి. ఈ 28 సంవత్సరాలతో పాటు ఆయన గురువుగారి సేవ చేసుకుంటూ ఇలా తాంత్రిక విద్యలు కానీ, ఇలా వైద్యం చేయటం కానీ, ఇలాగంటే చాలా విద్యలు నేర్చుకున్నాడు అన్నమాట గురువుగారి దగ్గర. ఇలా చాలా కాలం, మరి ఇంకో కొద్ది కాలం గడిచిన తర్వాత గురువుగారు ముసలివాడైపోయారన్నమాట. అప్పుడు ఆ స్వామి, చిన్న కదరయ్య నువ్వు నన్ను విడిచి వెళ్ళే సమయం వచ్చింది నాయన, ఇక నువ్వు నీ ప్రయాణం కొనసాగించు అని స్వామి చిన్న కదరయ్యతో అన్నారంట. అప్పుడు చిన్న కదరయ్య స్వామి గురువుగారితో ఇలా అన్నారు, గురువుగారు మీరు ముసలివాళ్ళు అయిపోయారు, ఈ టైంలో నేను మీతోనే ఉండాలి, కానీ మీరు చూస్తే వెళ్ళిపోండి అంటున్నారు. ఇలా వయసు మళ్ళీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు మనసు రావట్లేదు అని అన్నారట. అప్పుడు గురువుగారు, నాయనా నీ అవసరం నాకన్నా బయట ప్రజలకే నీ అవసరం ఉంది అని పంపినాడు. అప్పుడు ఆయన చాలా గ్రామాలు తిరుగుతూ తన సొంత ఊరికి చేరుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిశారు. అప్పుడు అమ్మా నాన్న చాలా సంతోషించారు. కానీ ఆ ఊరి పెద్దలు, జమీందారులు అక్కడ ఆయనని పనికి రమ్మనగా అక్కడ చాలా పెద్ద గొడవ జరిగినది. ఆ గొడవలో చిన్న కదరయ్య స్వామి మహిమ చూసి అక్కడ ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. మరి అక్కడి నుండి చిన్న కదరయ్య స్వామి వెళ్ళిపోయారు. అలా మరి చాలా నగరాలు, ఊర్లు, గ్రామాలు తిరుగుతూ ఉండగా ఒక ఊరిలో రాజుగారి భార్యకి జబ్బు చేసింది. అప్పుడు ఈయనకి ఆ విషయం తెలిసి ఆమెకి జబ్బు నయం చేశాడు. ఎంతోమంది తిరిగి, ఎంతోమంది డాక్టర్లు అయితేనేమి, ఎంతోమంది వైద్యులు, నాటు వైద్యులు, ఇలా ప్రతి ఒక్కరే చాలామంది వచ్చి
ఆమె జబ్బు నయం చేయడానికి చూశారంట, కానీ జబ్బు నయం అవ్వలేదంట. అప్పుడు ఈయన చిన్నకదరయ్య స్వామి వెళ్ళి ఆమె జబ్బు నయం చేయగా ఆమె చిన్నకదరయ్య స్వామితో ఇలా అన్నది, నన్ను పెళ్లి చేసుకున్న రాజుగారు, ఈ ఊరి ప్రజలు అంతా కలిసి నేను జబ్బు పడ్డాను అని నన్ను ఊరి బయట ఒక ఇంటిలో పెట్టారు. కానీ మీరు వచ్చి నా జబ్బు నయం చేశారు, అందుకు నేను కూడా మీతోనే వస్తాను అని చిన్నకదరయ్య స్వామిని అడగగా అప్పుడు చిన్నకదరయ్య స్వామి ఇలా అన్నారట, అమ్మా తల్లి, నేను బ్రహ్మచారిని, నువ్వు నాతో రాకూడదు అని వెళ్ళిపోయాడంట. అలా అని వెళ్ళిపోగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె పరుగున వెళ్ళి ఊరిలో ఉన్న ప్రజలకు, అక్కడ ఉన్న రాజుకి, ఒక మంత్రగాడు నన్ను నా జబ్బు నయం చేసి నన్ను తనతో వశం తీసుకొని వెళ్ళిపోవాలి అని చూస్తుండగా నేను ఆయన దగ్గర నుంచి పారిపోయి వచ్చాను అని అక్కడ ఉన్న గ్రామస్తులకి రాజుగారికి చెప్పగా అప్పుడు చిన్నకదరయ్య స్వామిని వెతుకుతూ ఉండగా ఒక చోట తారసపడ్డాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగోండి ఇతనే నన్ను నా జబ్బు నయం చేసి తనతో తీసుకువెళ్ళిపోవాలి అనుకున్న మాంత్రికుడు అని చెప్పగా అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనని నరకడం కొట్టడం కూడా చేశారంట. అప్పుడు ఆయనకు ఒక దెబ్బ తగలట్లేదు, కొద్దిగా రక్తం కూడా రావట్లేదు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ అప్పుడు చిన్నకదరయ్య స్వామి ఆమెను అడిగారట, అమ్మ తల్లి, ఎందుకు నేనంటే నీకు అంత కోపం కసి? నేను నీ జబ్బు నయం చేసి నీకు మేలే చేశా కదమ్మా అని అన్నారంట. అప్పుడు నువ్వు నాతో రావడం తప్ప నీకు ఏ కోరిక ఉన్నా నేను తీరుస్తాను అని అన్నారట. అలా అనడంతో ఆమె ఒక కోరిక కోరిందట. ఆ కోరిక ఏంటంటే, ఒక మేక ఒక కోడి ఎలా అయితే తల నరికి చంపితే గిలగిలా కొట్టుకుంటుందో, నువ్వు నీ తల అలా నరికితే గిలగిలా కొట్టుకోవడం నేను చూడాలి అని ఆమె కోరిందట. అప్పుడు ఆయన తొడలో ఉన్న ఒక తాయెత్తు, ఈ తాయెత్తు ఆయన తొడలోకి ఎలా వచ్చిందంటే, ఆయన గురువుగారు ఈయనని వదిలి వెళ్తున్నప్పుడు వాళ్ళ గురువుగారు ఈయనకి ఒక తాయెత్తు ఇచ్చారనమాట. ఆయన తొడ కోసి తొడలో ఒక చిన్న తాయెత్తు పెట్టారనమాట. ఇలాంటి శుద్ర శక్తులు, ఇలాంటి ఆయుధాలు ఏవి కూడా ఇతన్ని ఏమీ చేయకుండా ఉండే విధంగా ఒక తాయెత్తు పెట్టింటారనమాట. ఇప్పుడు ఆయన అందరి ముందర ఆ తాయెత్తు తీసివేయగా ఆయన ఇంకా అందరికీ కూడా ఒక శాపం పెట్టారంట, ఎవరైతే నన్ను కొట్టి నరికి చంపుతారో వాళ్ళకి వంశం లేకుండా ఉంటుంది, దీనికి మీరు సమ్మతిస్తే మీరు నన్ను చంపేసుకోవచ్చు అని అన్నారంట. అలా చేయడంతో ఆయన తల నరికి చంపారంట. అలా తల నరికి చంపిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళకి వంశం అయితే లేదంట. నరికిన వాళ్ళకి ఆయనకి ఒక పెంపుడు జంతువు ఉండేదంట, కుక్క, కాటమయ్య స్వామి. ఆ కుక్క తల నరికిన వెంటనే తీసుకొచ్చి ఇక్కడ మరూరు గ్రామంలో నడిబొడ్డున వేసిందట. వేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కలిసి, మరూరు ప్రజలందరూ కలిసి అక్కడ ఆయనకి ఏదో జరిగినది అని అర్థం చేసుకొని అప్పుడు ఇక్కడ మరూరి స్వామిలో చిన్నకదరయ్య స్వామి టెంపుల్ కట్టించారంట. ఇది మరూరి చిన్నకదరయ్య స్వామి చరిత్ర. ఆయన తలకి నరక చంపడానికి ఒక ఆమె కారణం. ఇది ఈ చిన్నకదరయ్య స్వామి చరిత్ర. మీ అందరికీ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇక మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా వివరంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కనుక్కొని మీకు పెడతాను. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. జై శ్రీరామ్, జై చిన్నకదరయ్య. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.